ఇప్పుడు తాజా వార్త అన్నమయ్య జిల్లాలో ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్ లో భారీ స్థాయిలో అక్రమాలు చోటు చేసుకున్నాయి. రాజంపేటలోని ఆర్టీసీ పెట్రోల్ బంక్ లో అక్రమాలపై విచారణ పూర్తి కావడంతో పలువురు సిబ్బందిపై వేటు పడింది. సుమారు 65 లక్షల మేర రాజంపేటలో ఆర్టీసీ పెట్రోల్ బంక్ లో అక్రమంగా నిధులు గోల్మాల్ జరిగినట్టు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. రాజంపేట డిపో మేనేజర్ తో సహా మరో 6 సిబ్బందిని సస్పెండ్ చేశారు. గతంలో బంక్ నిర్వహణలో పనిచేసిన 29 మందిపై కేసు నమోదు చేశారు. గత ఏడాది డిసెంబర్ 7న రాజంపేటలో పెట్రోల్ బంక్ ప్రారంభించారు. పెట్రోల్ బంక్ నిర్వహణకు వచ్చిన వాహనాలకు పెట్రోల్ నింపేందుకు నంద్యాలకు చెందిన చంద్రమోహన్ అనే వ్యక్తికి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆర్టీసీ అధికారులతో పాటు మరికొంత ప్రైవేట్ వ్యక్తులను సిబ్బందిగా నియమించుకుని పెట్రోల్ బంక్ నిర్వహణ చేపట్టారు. ఈ నిర్వహణలో కాంట్రాక్టర్ భారీ అవినీతికి పాల్పడి కంప్యూటర్ పరిజ్ఞానంతో పెట్రోల్ బంక్ లో నిర్వహిస్తున్న స్కానర్లను మార్చడంతో పాటు ఫోన్ పే, గూగుల్ పే, డిజిటల్ పేమెంట్లలో జిమ్మిక్కులు చేసి అవినీతికి పాల్పడినట్టు తేల్చారు. ప్రతి నెల నష్టాలు రావడంతో ఆర్టీసీ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అందులో భారీ ఎత్తున నిధులు గోల్మాల్ అయ్యాయని నిర్ధారించి అన్నమయ్య జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాలతో రాజంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 2 రోజుల క్రితం కడప ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ బాధ్యులైన ఆర్టీసీ డీఎం రమణయ్యతో పాటు 5 సస్పెండ్ చేశారు. మారుతారు పంప్ చేసే వాళ్ళంతా పిల్లకాయలు ఈ రోజు రేపకుండా ఇట్లా మారుతూ ఉంటే అడుగుతున్నాం ఏం పరిస్థితి అంటే లేదో డ్యూటీ పోయినాడు ఇట్లా ఇట్లా చెప్తారు. కానీ స్కాన్ చేపిస్తున్నాను నేనే స్వయంగా నేను కూడా చూసినా స్కాన్ చేసేది నేను కూడా చాలాసార్లు స్కాన్ చేసిన కానీ పైన స్కాన్ చేసి ఆర్టీసీ అని వస్తాను కానీ డబ్బులు ఎవరు పోతే అర్థం కనిపిస్తున్నారు. ఇవన్నీ కూడా డిఎం దృష్టికి పోయినా లేదా తెలియాలా. లేకపోతే ఈ రోజు 65 లక్షలు అంటే దాదాపు అంటే అది రైట్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ కడప నుంచి ఫోన్లలో అందిస్తారు. శ్రీనివాస్, అన్నమయ్య జిల్లాలో ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్ లో భారీ స్థాయిలో అక్రమాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? విజ్ఞానాన్ని ఉపయోగించుకొని కూడా ప్రస్తుతం డిజిటల్ పేమెంట్స్ కూడా ట్యాంపరింగ్ చేస్తూనే ఆర్టీసీకి కూడా ఆదాయాన్ని పక్కదారి పట్టిస్తున్నటువంటి సొంత శాఖ చెందినటువంటి 5 మంది ఉద్యోగుల మీద కూడా ప్రస్తుతం వేటు పడిందని చెప్పవచ్చు. ఇందులో ప్రధానంగా ఏదైతే రాజంపేట ఆర్టీసీ డిపో మేనేజర్ కూడా ప్రస్తుతం ఇందులో మొదటి వరుసలో నిలుస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే దాదాపు క్లర్కులతో పాటు ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి మరో 2 సిబ్బందితో పాటు ఓవరాల్ గా 6 మందిని కూడా సస్పెండ్ చేసినట్లు కూడా ప్రస్తుతం ఉమ్మడి కడప జిల్లా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ కూడా తెలిపారు. ప్రస్తుతం ఏదైతే గత డిసెంబర్ 7వ తేదీన ప్రస్తుతం ఆర్టీసీ సంబంధించినటువంటి రాజంపేటలో కూడా పెట్రోల్ బంకు నిర్వహణకు కూడా ప్రస్తుతం శ్రీకారం చుట్టారు. ఏదైతే ప్రజాసేవ పౌర సంబంధాలకు సంబంధించినటువంటి పెట్రోల్ కూడా ప్రయాణికులకు అదేవిధంగా ప్రజలకు కూడా నాణ్యమైనటువంటి పెట్రోల్, డీజిల్ అందించేందుకు కూడా ప్రస్తుతం ఆర్టీసీ శాఖ కూడా స్థానికంగా రాజంపేటలో పెట్రోల్ బంకు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా ఏదైతే డిజిటల్ పేమెంట్ లో పెద్ద ఎత్తున లావాదేవీలు జరుగుతున్నాయి అవి మటుకు లెక్కల్లోకి చూపించకపోవడంతో ప్రస్తుతం విజిలెన్సీ అధికారులు సార్